బాబు ఒక్క నిమిషం. ఏంటి మనమ్మ? అంటే మీరు తప్పుగా అనుకుంటారేమోనని భయంగా ఉంది. చెప్పండి, తప్పా కాదా అని తర్వాత చూసుకుందాం. ఏం లేదు, మీరు చాలా దూరం వెళ్ళేసి వస్తున్నారు కదా, అందులోనూ మీరిద్దరూ జోడిగా వెళ్ళారు. మీరిద్దరూ అక్కడ ఒకటిగా ఉన్నారని అందరూ చెప్పారు, అందుకే. దానికి ఇప్పుడేంటి? మనీ, ఎందుకు విషయాన్ని అలా లాగుతున్నావో? నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నేరుగా చెప్పు, విషయానికి రా. అంటే రవిబాబు బంగారి ఒకటిగా ఉండడం చూసి అక్కడ చాలా మంది కళ్ళు పడుంటాయి కదా. అందుకే వీళ్ళిద్దరికీ హారతిద్దామని. ఇంత చిన్న విషయం చెప్పడానికి ఎందుకంత భయపడుతున్నారు? అర్థమైంది. లాస్ట్ టైం హారతి ఇచ్చినప్పుడు అర్థం చేసుకోకుండా కోపడ్డాను. ఇప్పుడేం ఇబ్బంది లేదు, వెళ్ళి హారతి తీసుకురండి. బంగారి, దూరంగా ఉన్నావేంటి? పక్కకొచ్చి నిలబడు. మణమ్మా, నిజంగానే మా మీద చాలా కళ్ళే పడ్డాయి. మనసులో దిష్టి పోవాలని గట్టిగా అనుకుని తీసేయి. మణిమా, ఒక్క నిమిషం. ఏంటిది? ఈ ప్రాసెస్ ఇలా అయిపోదు కదా. అర్థం కాలేదు బాబు. హారతిస్తే ప్లేట్లో ఏమైనా వేయాలి కదా. థ్యాంక్స్ బాబు. బంగారి, కుడికాయలు పెట్టి లోపలికి రా. మనేమో డబ్బులు కూడా పడిస్తుందేమో. హెయిర్ బాగా పెరిగిపోయినట్టుందే, తగ్గించాలి. బేబీ, ఏంటి శామ్, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. అర్థం కాల. అంటే ముందైతే ఈ మ్యారేజ్ కమిట్మెంట్స్ వీటి గురించి ఆలోచించి చాలా డిస్టర్బ్గా ఉండావు. ఇప్పుడు చాలా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావే. శామ్, నిజమే కదా బేబీ, ఎప్పుడు ఒంటరిగా ఉండడం ఇష్టమని ఒంటరిగానే తిరిగేవాడివి. కంపెనీకి మేం వస్తామన్నా కూడా మా అందరినీ అవాయిడ్ చేసేవాడివి. కానీ ఇప్పుడు అసలు ఒంటరిగానే కనపడటం లేదే. శామ్, నీతో ముందే క్లియర్గా చెప్పేశాను, అయినా నువ్వు ఇలా మాట్లాడితే ఏంటి అర్థం? సారీ సారీ సారీ. కాదు బేబీ, ఆ బంగారు పేరెత్తితేనే నువ్వు కోపడుతున్నావు. అంటే ఇప్పటికీ నువ్వు తనని యాక్సెప్ట్ చేయలేదనే కదా అర్థం. ఇప్పుడు నువ్వు ఎందుకు ఓవర్గా మాట్లాడుతున్నావు? ఏం కావాలి నీకు ఇప్పుడు? చిచి, నాకేం అక్కర్లేదు. నీకు జాపనీస్ ఫుడ్ అంటే బాగా ఇష్టం కదా. బీచ్ రోడ్లో ఒక జాపనీస్ రెస్టారెంట్ కొత్తగా ఓపెన్ చేశారంట. విఐపి డైనింగ్ బుక్ చేశాను. ఈ ఈవినింగ్ మనం వెళ్దామా? ఇది నేను ఆలోచించలేదే. సరే, వెళ్దాం. నాకెప్పుడు నీ సంతోషమే ముఖ్యం కదా బేబీ. నేను నీతో ఉన్నంత వరకు నీకు ఏ కష్టమూ రాదు. డోంట్ వరీ, ఓకే? నువ్వు తొందరగా రెడీ అవ్వు, ఓకే? ఓహో, జపాన్ రెస్టారెంట్కి వెళ్తున్నారా? పోండి పోండి. బంగారి, బంగారి, నిన్నే.
బంగారి నేను పిలుస్తూనే ఉన్నాను, పలకవేంటి? మాట్లాడడానికి ఏముంది సార్? ఏమైందా? బయట మాత్రం బయట నటించమన్నారు, నటిస్తున్నాను. ఇక నా పనేదో నేను చూసుకోవచ్చు కదా. లేదు దానికి ఏమైనా అగ్రిమెంట్ రాయాలా? ఏం జరిగింది ఇప్పుడు? ఎందుకు అంత కోపడుతున్నావు? ఇప్పుడు ఏం కావాలి సార్ మీకు? రెడీ అవ్వు. ఎందుకు? అది అలా డిన్నర్కి వెళ్ళేసి వద్దాం. ఎందుకు? డిన్నర్కి ఎందుకు వెళ్తారు? తినడానికే కదా. వెళ్ళేసి వద్దాం పద. ఏ ఆ డిన్నర్లో మనం క్లోజ్గా ఉన్నామా లేదా అని జాన్సమ్మ వచ్చి చెక్ చేయబోతున్నారా? బంగారి నిజమేగా రవి సార్, ఏదో ఒక కారణం ఉంటేనే కదా మీరు తీసుకుని వెళ్తారు, అందుకే అడిగాను. అక్కడికి ఎవ్వరూ రారు. అయినా ఇంట్లో మనం జంటగా వెళ్ళేటప్పుడు జాను సంతోషపడుతుంది కదా. జానుకి మనిద్దరం కలిసే ఉంటున్నామన్న నమ్మకం ఇంకా ఎక్కువ అవుతుంది. ఇలాంటివన్నీ చేస్తేనే జానుని నమ్మించగలం. సారీ సార్, ఇవాళ నేను డిన్నర్కి రాలేను. ఏ? నాకు తలనొప్పిగా ఉంది, నేను రావట్లేదు. బంగారి టేబుల్ బుక్ చేసేశారు, వెళ్దాం పదా. చెప్తున్నాను కదా సార్, ప్లీజ్ కంపెల్ చేయకండి. ఏంటి నువ్వు అన్నిటికీ ఊపి ఇప్పుడు ప్రతి విషయం కుదరదని చెప్తున్నావు? ఇదిగో చూడు, మనం నిజంగా క్లోజ్ కాదు. అందరి ముందు ఊరికే నటిస్తున్నాం. దానికే ఎందుకు ఇలా చేస్తున్నావు? జాను మీద నీకు ప్రేమ ఉంది కదా. ఇంకేంటి మరి, బయలుదేరు. మీకంటే నచ్చిన వాళ్ళని లవ్ చేస్తున్నట్టు నటించడం ఈజీగా ఉండొచ్చు. నేను మిమ్మల్ని నిజంగా లవ్ చేస్తున్నాను. మీరే నన్ను లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేయమని అడిగితే నా మనసు ఎంత కష్టంగా ఉంటుందో కొంచెమైనా ఆలోచించండి. బంగారి, నాకు ఈజీ ఏం కాదు, కష్టంగానే ఉంది. జాను కోసమే ఇదంతా ఓర్చుకొని చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు వస్తున్నావా రావట్లేదా? పాపం కదరా బంగారి. అవును బ్రో, బావ రోజు రోజు ఎక్కువ చేస్తున్నాడు. ఏమేం చేస్తే బంగారి హర్ట్ అవుతుందో అవన్నీ చేస్తున్నాడు. ఈయన్ని అడగడానికి ఎవరూ లేకుండా పోయారు కదా. పద పదరా, వచ్చేస్తాడు. రా రా. జాన్సీమా చెప్పు కేడి. వద్దులేండి, మీరు బిజీగా ఉన్నట్టున్నారు. నేను తర్వాత వచ్చి చెప్తాను. కేడి, విషయం ఏంటో చెప్పు. ఏంటి, ఏమైనా ఇబ్బందా? వద్దు జాన్సీమ్మ, చాలా బాధపడతారు. మరెందుకు ఇలా పరిగెత్తుకుంటూ వచ్చావు? నేను బాధపడ్డానికి ఏముంటుంది, అన్నీ చూసేశాను. ఆ సంయుక్త ఉంది కదా జాన్సీమ్మ, రవిని సపరేట్గా డిన్నర్కి పిలిచింది. ఏదో జపాన్ రెస్టారెంట్ అంట, కొత్తగా ఓపెన్ చేశారంట. అందులో డిన్నర్ చేయడానికి వెళ్తున్నారంట. సామె ఎవరు జాన్సీమ్మ రవితో వెళ్ళడానికి? న్యాయంగా చూస్తే బంగారి కదా వెళ్ళాలి. రవి ఎలాగూ బంగారిని పిలుచుంటాడే. ఎలా జాన్సీమ్మ అంత కరెక్ట్గా చెప్పారు? బంగారిని తీసుకువెళ్తేనే కదా వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారని నేను నమ్ముతాను. ఓ, కరెక్ట్గా చెప్పారు జాన్సీమ్మ. రవి నిజంగానే బంగారిని పిలిచాడు. ఆ పరిస్థితిలో బంగారిని చూస్తుంటే ఎంత కష్టంగా అనిపించిందో తెలుసా?